brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాకిస్తానీయులకు ఇవాల్టి వరకే డెడ్ లైన్. భారత్ నుండి వెళ్లిపోవాలని ఆదేశం. అటారీ వాగా బోర్డర్ దగ్గర హై టెన్షన్. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. ధీటైన జవాబు చెప్తోన్న భారత సైన్యం. సరిహద్దుల్లో గస్తీ పెంచిన భద్రతా దళాలు. పహల్గామ్ లో కొనసాగుతున్న ఉగ్ర వేట. అడవుల్ని జల్లెడపడుతున్న బీఎస్ఎఫ్ దళాలు. టూరిస్టుల వీడియోల్లో 2 అనుమానితులు గుర్తింపు. శాంతిని కోరుకుంటే దాడులు చేస్తున్నారు. అమాయకుల్ని చంపేసి అబద్ధాలు చెబుతున్నారు. పాకిస్తాన్ కు దండన తప్పదన్న మోహన్ భగవత్. తెలంగాణలో 199 మంది పాకిస్తానీలు. ఎక్కువ మందికి లాంగ్ టర్మ్ వీసాలు. అందరికీ నోటీసులు జారీ చేశామన్న డీజీపీ. పహల్గామ్ ఘటనతో తిరుమలలో హై అలర్ట్. అలిపిరి శ్రీవారిమెట్టు జీఎన్సీ టోల్ గేట్ వద్ద సోదాలు. పాప వినాశం దారిలో విస్తృత తనిఖీలు. ఈ రోజే బీఆర్ఎస్ నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. రజతోత్సవ సభ. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు. 10 లక్షల మంది జన సమీకరణే లక్ష్యం. పాత తరం రాజకీయం అంతరించిపోయింది. ఇప్పుడంతా కొత్త తరం పాలిటిక్స్. ప్రజలు చూపిన మార్గంలోనే నేతలు వెళ్లాలన్న రాహుల్. 2 రోజుల పాటు జరిగిన భారత్ సమ్మిట్. హైదరాబాద్ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్. స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యతకు మద్దతుగా డిక్లరేషన్. త్వరలోనే విశాఖకు గూగుల్ సంస్థ. వైజాగ్ లో అభివృద్ధికి అపార అవకాశాలు. మత్స్యకార గ్రామాల్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం. మదనపల్లి ఫైల్స్ పేరుతో ఒక సినిమానే తీయొచ్చు. మిథున్ రెడ్డి భూములపై చర్యలు తప్పవు. జగన్ కు కేసిరెడ్డి సన్నిహితుడన్న రాంప్రసాద్ రెడ్డి. విశాఖ ఫిలిం నగర్ క్లబ్ పై వివాదం. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంట అసహనం. ఫిర్యాదు చేసే ముందు తనకెందుకు చెప్పలేదంటూ ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగండ్ల వాన. అల్లూరి జిల్లా పాడేరులో దంచుకొట్టిన వర్షం. జగిత్యాల జిల్లాలో మామిడి, వరికి తీవ్ర నష్టం. కర్రిగుట్టల్లో కాల్పులను నిలిపేయాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. ఆదివాసీలను బలి చేయొద్దన్న హరగోపాల్. ఏసీబీ అదుపులో మాజీ ఈఎన్సీ హరిరామ్. సిద్దిపేటలోని మార్కూప్ తహసీల్దార్ ఆఫీసులో తనిఖీలు. 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తింపు. సంగారెడ్డి కోర్టు ఏపీపీ అరవింద్ కిరణ్ అరెస్ట్. రిమాండ్ కు తరలించిన పంజాగుట్ట పోలీసులు. మరో ఏపీపీ భార్యతో కలిసి 4 కోట్లు కాజేసేందుకు కుట్ర. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం. కడపలో 12 కోట్లు దండుకున్న సోమశేఖర్. 40 మంది బాధితుల్లో ఒకరు ఆత్మహత్య. కోయంబత్తూరులో టీవీకే పార్టీ సమావేశం. సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తేనే గెలుపు సాధ్యం. బూత్ లెవెల్ కమిటీ సభ్యులకు విజయ్ సూచన.